నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కింద ఉంది అధ్యక్ష. దాన్ని పురపాలక కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం మనవి చేస్తూ ఇటీవల కాలంలో మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంగులతోటి అక్కడ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అక్కడ స్థానికంగా ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో అక్కడ ఆ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేశారు. కాబట్టి దానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ ధీటుగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా దాన్ని కార్పొరేషన్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏదైతే 2013లో నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాలను దానిలో విలీనం చేయడం ద్వారా దాని విస్తీర్ణం పెరిగింది అధ్యక్ష. ఏదైతే 37.49 కిలోమీటర్లు ఉన్నది ప్రస్తుతం 107.45 చదరపు కిలోమీటర్గా విస్తరించింది. కాబట్టి అక్కడ పట్టణ అభివృద్ధి చెందుతున్న ఆస్తులు కానీ వాణిజ్య లైసెన్సులు కానీ ఆదాయ మార్గాల్లో జనాభా కూడా అధ్యక్ష 2,43,615గా ఉంది. కాబట్టి అక్కడ జాతీయ రహదారులు అదేవిధంగా రైల్వే స్టేషన్లు అనుసంధానించబడి ఆ ప్రాంతం ఒక వలయంగా రహదారి అభివృద్ధిలో మౌలికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాన్ని కార్పొరేషన్ చేయమని చెప్పి అక్కడ పట్టణ వాసులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మెరుగైన పట్టణ పాలన పద్ధతులకు ఆవశ్యకతకు సమగ్ర ప్రణాళిక, నీటి సరఫరా, ప్రాతిథ్యం, అదేవిధంగా పారిశుద్ధ్యం, ఘనమైన వ్యర్థ పదార్థాలకు, మెరుగునీటి సౌకర్యాలకు, ప్రజా సౌకర్యాలకు, పురపాలక సంఘ సేవలు సమర్థంగా నిర్వహించుటకు మౌలిక సదుపాయాల కొరకు పౌరుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దాన్ని కార్పొరేషన్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అక్కడ పురపాలక సంఘం చట్టం 2019లో సెక్షన్ 3 ప్రకారం స్థానిక సంస్థలు ఏర్పాటు చేయటకు లేక స్థాయిని పెంచడానికి గాను రాష్ట్ర శాసన మండలి షెడ్యూల్ సవరించుటకు లేక మార్చుటకు అధికారం ఇస్తూ నల్గొండ పురపాలక కార్పొరేషన్ అధికారంగా ప్రకటించక గాను తెలంగాణ పురపాలక చట్టం 2019 షెడ్యూల్ 11లో సవరణ చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ గతంలో ఏదైతే పురపాలక సంఘాలు చేసిరో అక్కడ వాళ్ళు కూడా వార్డు విభజనలో కూడా కొంచెం సఖ్యత చేయలేదు. కాబట్టి కొన్ని ఆ పురపాలక సంఘాల్లో వార్డు విభజన కూడా మీ ద్వారా అక్కడ ప్రభుత్వం కరప్షన్ చేసి వార్డుల విభజనలో కూడా వాళ్ళు గతంలో ఇష్టారాజ్యంగా చేశారు. కాబట్టి దాన్ని సవరిస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ సుమారు 8 ఉన్నాయి, దానికి ధీటుగా ఈ నల్గొండ పట్టణం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దాన్ని కార్పొరేషన్ చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తూ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆ నల్గొండ పట్టణ సుందరీకరణను పెద్ద ఎత్తున చేసినందున దాన్ని కార్పొరేషన్ చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.